జాతీయ రాజకీయాలలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరంగేటం తమిళనాడు నుంచే ఉండబోతోందన్నది మనం ఇదివరకే వీడియో చేశాం. అందుకు గల కారణాలను కూడా స్పష్టంగా చెప్పుకున్నాం. మనం అనుకున్నట్లే జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా కనబడుతున్నారు. ఎందుకంటే ఆయన తాజాగా ఒక తమిళ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్ చేశారు. అవసరమైతే తమిళనాట కూడా జనసేన పార్టీని విస్తరిస్తానని ఆయన ప్రకటన చేశారు. పవన్ అడుగులు తమిళనాట పవర్ పాలిటిక్స్ దిశగా ఎలా సాగుతున్నాయి, ఇందుకు ఏ కారణాలు మనకు కనిపిస్తున్నాయి, దేశంలోనే విభిన్నంగా ఉండే తమిళ రాజకీయాల్లో పవన్ సక్సెస్ అవుతారా, ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏమై ఉండవచ్చు, వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా సున్నితంగా మాట్లాడుకున్నాం. గెట్ ఇన్ టు ద స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా స్థిరపడిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు తమిళనాడు వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిన్న ఒక తమిళ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవసరమైతే తమిళనాట కూడా జనసేన పార్టీని విస్తరిస్తానని ప్రకటించడం ఒక సంచలనాత్మకమైనటువంటి అడుగు. ఈ ప్రకటన వెనుక ఉన్న ఉద్దేశాలు, కారణాలు, వ్యూహాలు, అలాగే తమిళ రాజకీయాల్లో విజయ అవకాశాలను జనసేనకు ఎంతవరకు ఉందో సున్నితంగా పరిశీలన చేద్దాం. పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా తమిళనాడుతో సంబంధం కలిగిన రాజకీయ సంఘటనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ అడుగులు కేవలం ఆకస్మికంగా కాకుండా ఒక లెక్కలో భాగంగా కనిపిస్తున్నాయి. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల్ని పవన్ తీవ్రంగా తప్పుబట్టడం ద్వారా ఈ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. మరో సంఘటన గత ఏడాది అక్టోబర్లో జరిగింది. ఏఐఏడీఎంకే 53వ వ్యవస్థాపక దినోత్సవంలో ఎంజీఆర్ను ప్రశంసిస్తూ పవన్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఇది తమిళనాడులో డిఎంకే వ్యతిరేక శిబిరంలో సంబంధాలు పెంచుకునే ప్రయత్నంగా చూడవచ్చు అని అప్పట్లో తమిళనాడు రాజకీయాలను నిశితంగా పరిశీలించిన వారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వని పవన్ తమిళ మీడియాతో చురుగ్గా మాట్లాడడం ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలు తమిళ ప్రేక్షకులను టార్గెట్ చేసేవిగా కనిపిస్తున్నాయి. నిన్నటి ఇంటర్వ్యూలో తమిళనాట జనసేన విస్తరణ గురించి అనూహ్యంగా రివీల్ చేయడం ఒక ఆలోచనగా కాకుండా ఒక ప్రణాళికలాగా మనకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకోవడం వెనుక కొన్ని స్పష్టమైన కారణాలు మనకు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామి. అదే సమయంలో బీజేపీ తమిళనాడులో పాగా వేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ డిఎంకే ఏఐఏడీఎంకే ఆధిపత్యం వల్ల విజయం సాధించలేకపోతుంది. పవన్ లాంటి సినీ సెలబ్రిటీ, హిందుత్వ అనుకూల వైఖరి ఉన్న నాయకుడు బీజేపీకి తమిళనాడులో వ్యూహాత్మకంగా ఉపకరణగా మారవచ్చు. తిరుపతి లడ్డు వివాదం తర్వాత పవన్ సనాతన ధర్మ రక్షణకై దృష్టి పెట్టారు. ఇది తమిళనాడులో హిందూ ఓటర్లను ఆకర్షించే అంశంగా మనం చూడవచ్చు. ముఖ్యంగా డిఎంకే సెక్యులర్, ద్రావిడవాదానికి వ్యతిరేకంగా ఓటర్లను ఆకర్షించడానికి పనికొచ్చే అంశంగా ఉంది. పవన్ తమిళ సినిమాల్లో నటించలేదు, కానీ ఆయన తెలుగు సినిమాలు తమిళంలో డబ్ అయి బాగా ఆదరణ పొందినవి ఉన్నాయి. చెన్నైలో పెరిగిన పవన్ తమిళ సంస్కృతిలో సహజ అనుబంధం ఉంటుంది. ఈ బంధాన్ని రాజకీయంగా బలోపేతం చేయాలని పవన్ చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తన స్థానం బలపడిన తర్వాత పొరుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపాలనే ఆత్మవిశ్వాసం పవన్లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాలు దేశంలోనే విభిన్నమైనవని అందరికీ తెలుసు. ద్రవిడ ఉద్యమం, సామాజిక న్యాయం, తమిళ గుర్తింపు ఇక్కడ ప్రధాన ఎజెండాలు. ఈ నేపథ్యంలో పవన్ విజయం సాధించడం సవాలుతో కూడుకున్నదే. అయితే
తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వంటి సినీ తారలు రాజకీయంగా విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి అయినటువంటి ముఖ్యమంత్రి స్థానాలను కూడా వారు అధిరోహించారు. పవన్ కూడా ఈ బాటలోనే విజయం సాధించే అవకాశాలు కొట్టిపారేయలేం. డిఎంకే సెక్యులర్ విధానాలు వ్యతిరేకంగా ఉన్న హిందూ ఓటర్లను పవన్ ఆకర్షించవచ్చు. ఏఐఏడీఎంకేతో కలిస్తే ఆ ప్రభావం మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. పవన్కు యువతలో ఉన్న ఆదరణ తమిళ యువతను కూడా ప్రభావితం చేయవచ్చన్న అంశం కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. తమిళనాట పవన్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాలంటే మాత్రం ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా తమిళ రాజకీయాలు ప్రధానంగా ద్రవిడ ఉద్యమంపై ఆధారపడి దశాబ్దాల తరబడి వేళ్లానుకొనిపోయాయి. పవన్ హిందుత్వ ఎజెండా ఇక్కడ స్వీకరణ కూడా కొంత కష్టమనే చెప్పాలి. తమిళ అస్తిత్వాన్ని అమితంగా ఆరాధించే తమిళ ఓటర్లు పవన్ను ఒక అవుట్సైడర్గా భావించే ప్రమాదం కూడా లేకపోలేదు. డిఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీలతో పాటు విజయ్ లాంటి కొత్తగా ఎంట్రీ ఇస్తున్నటువంటి పార్టీలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ పోటీలో నిలబడటం అంత సులువైనటువంటి అంశం కూడా కాదు. అయితే ఇక్కడే పవన్ బహుముఖ వ్యూహాన్ని అనుసరించే అవకాశం కనబడుతోంది. తమిళనాడులో బీజేపీకి ఒక బలమైన సెలబ్రిటీ మిత్రుడుగా ఉండి ఏఐఏడీఎంకేను కూటమిలోకి తీసుకురావడం అందుకు ప్రధానమైనది. ఇది 2026 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకేను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. హిందూ ఓటర్లను ఏకం చేసి ఒక నాయకుడిగా తనను తాను బ్రాండింగ్ చేసుకోవడం ఇక్కడ రెండవ అంశం. ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించినటువంటి వ్యూహమే కాబట్టి దీన్ని తమిళనాడులో పరీక్షించుకోవచ్చు కూడా. తమిళ సినీ పరిశ్రమలో కొందరు నటీనటులతో ఉన్నటువంటి సంబంధాలు బలోపేతం చేసుకొని వారి మద్దతుతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ చేయవచ్చు. అదేవిధంగా ఆంధ్ర, తమిళ సరిహద్దు ప్రాంతాలపై మరీ ఎక్కువ ఫోకస్ పెట్టి మరింత మంచి ఫలితాలను కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాబట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో పవన్ ఎంట్రీ ఒక సవాలుతో కూడినటువంటి అడుగు. పవన్ ఏకైక వ్యూహం బీజేపీతో కలిసి ఒక కొత్త శక్తిని తమిళనాడులో సృష్టించడమేనని నిన్నటి పవన్ ప్రకటన తర్వాత రాజకీయ పరిశీలకులు ఒక అంచనాకు వస్తున్నటువంటి అంశం. మరి ఫలితం ఎలా ఉండబోతోందో తెలియాలంటే 2026 ఎన్నికల వరకు ఆగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.